డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? గణేష్ చవితి స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా గణపతిని ప్రమోట్ చేస్తున్నారు. మేజర్లీ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ చూసే వెళ్ళాం. ఏ ప్రోడక్ట్నైనా మీరు అమ్మాలంటే ట్రెడిషనల్గా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సేల్స్ అనేది బాగా వస్తుంది. అన్ని సోల్డ్ అప్ అయినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఒక వీడియో చేస్తే 10,000, మీరు జాబ్ చేయాలనుకున్నా, మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలనుకున్నా, మనం బిజినెస్ చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ మనం అమౌంట్ ఇచ్చి ఎవరికి చూపించాలని చెప్పి చేయడం, మీకు సేల్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఆన్లైన్ ద్వారా అమ్మండి. వెబ్సైట్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్. సో ప్రతిదీ ఆర్గానిక్ వర్కౌట్ కాదు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలుసు అండి, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు గణేష్ చవితి స్టార్ట్ అయింది. ఈ గణపతికి ఒకప్పుడు ఎలా అమ్ముతుండే, ధూల్పేటలో, హైదరాబాద్లో అందరూ వెళ్ళాలి, డిఫరెంట్ దగ్గర చూసి సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. గత 2 years నుంచి చాలామంది ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్లో గణపతిని ప్రమోట్ చేస్తున్నారు. సో నేను కూడా గణేష్ చవితి చేస్తాను, మండప్ చేస్తాను కదా. మేజర్లీ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ చూసే వెళ్ళాము. ఎక్కడనో దూరంలో నాగోల్, ఉప్పల్, హిమాయత్ నగర్, తర్వాత ఇంకా కాటేదాన్ లాంటి ప్లేసెస్లో చేసి కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసుకోవడం వల్ల ఎంత దూరం ఉన్నా మనం వెళ్తున్నాం. అక్కడ పీస్ మంచిగా ఉందంటే, ఐడల్ మంచిగా ఉందంటే మనం వెళ్తున్నాం అనమాట. దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. ఏ ప్రోడక్ట్నైనా మీరు అమ్మాలంటే ఇప్పుడు ట్రెడిషనల్గా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కాంటెంట్ క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తే మీకు సేల్స్ అనేది బాగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు గణేష్ ఐడల్స్ కానీ, ఇంకేదైనా క్లోతింగ్ బ్రాండ్ కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కరికి జనరల్గా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. కాబట్టి ఒక వీడియో చేస్తే 10,000, 1 lakh, 1 million వ్యూస్ పోయే ఛాన్సెస్ ఉంది. నేను చూశాను, ఒక అతను దాదాపు 200 to 500 ఐడల్స్ పెట్టాడు. అన్నీ సోల్డ్ అప్ అయినాయి ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ప్రమోషన్, ఆర్గానిక్గా. బట్ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ అనుకోండి, ఎస్ఏపి కోర్స్ నేర్పిస్తున్నారు, డేటా సైన్స్ కోర్స్ నేర్పిస్తున్నారు, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నారు అనుకో, ఇది ఒక ఫ్యాన్సీ కాదు కదా, అందరికీ నచ్చే విషయం కాదు. సో దీనికి 1 million వ్యూస్ రావడం కష్టం. అలాంటప్పుడు స్పాన్సర్డ్ యాడ్స్ అన్నట్టు కొన్ని ఉంటాయి, గూగుల్కి కానీ, ఫేస్బుక్ కానీ, వీళ్ళందరికీ మనం అమౌంట్ ఇచ్చి ఎవరికి చూపించాలని చెప్పి చేయడం. సో ప్రతిదీ ఆర్గానిక్ వర్కౌట్ కాదు. ఈ విధంగా మనీ పే చేసి కూడా రీచ్ చేయడం వల్ల నీకు సేల్ వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినాం, ఎంత ప్రాఫిట్ వచ్చింది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, దాన్ని బట్టి వర్కౌట్ అవుతుందా లేదా. సో ఓవర్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఆన్లైన్ ద్వారా అమ్మండి. దిస్ ఈజ్ కాల్డ్ ఆన్లైన్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్. సెకండ్, ప్రతి ప్రోడక్టు అనేది అందరికీ నచ్చదు. వినాయక చవితి కానీ, క్లోతింగ్ బ్రాండ్స్ కానీ, ఇంకేదైనా వ్లాగ్స్ కానీ చాలామందికి రీచ్ అవుతుంది. కానీ మన అన్ని బిజినెస్లు అట్లా ఉండవు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, కొంచెం డబ్బులు ఇచ్చి యాడ్స్ రన్ చేయాలి. ఇవి మనం డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకుంటాం. కంటెంట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆ కంటెంట్ని వైరల్ ఎలా చేయాలి, ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి. స్టార్టింగ్ విత్ వెబ్సైట్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వచ్చిన కొత్తగా ఏఐ టూల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ లేదు, మీరు జాబ్ చేయాలనుకున్నా, మీ బిజినెస్ని ప్రమోట్ చేయాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఓకే. సో ఓడిఎంటీ తెలుగు అని యూట్యూబ్లో టైప్ చేస్తే అన్ని వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి, వెబ్సైట్ డిజైన్ నుంచి అనలిటిక్స్ వరకు. మీ దగ్గర డబ్బులు పే చేసే అఫోర్డబిలిటీ లేకపోతే హ్యాపీగా ఫ్రీగా నేర్చుకోండి. కాకపోతే ఫ్రీగా నేర్చుకుంటుంటే డైలీ 3 hours స్పెండ్ చేసి వినాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు బాగా నాలెడ్జ్ వస్తుంది. లేదండి నేను ఒక్కరిని నేర్చుకోలేను, ఏకలవ్య శిష్యుని కాదు అనిపిస్తే మాత్రం జాయిన్ అవర్ కోర్స్. odmt.in వెబ్సైట్కి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి, మా కౌన్సిలర్స్ మాట్లాడతారు, ఒక ఫ్రీ డెమో ఇస్తారు, డెమో వినండి, దాంతోపాటు 3 ఫ్రీ క్లాసెస్ కూడా వినండి. దాని తర్వాతనే మీరు డిసైడ్ చేసుకోండి. వెబ్సైట్లోకి వెళ్తే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మీకు 2 options ఇస్తున్నా, ఫ్రీగా అన్న వీడియో చూసి నేర్చుకోండి, లేదంటే పెయిడ్ నేర్చుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మా గైడెన్స్ ఉంటుంది, చాలా త్వరగా నేర్చుకుంటారు. మా ద్వారా జాబ్ అసిస్టెంట్స్ కానీ, లేదంటే బిజినెస్ ఉంటే ఇంకా తొందరగా ఎట్లా ఫాస్ట్గా రీచ్ అవ్వాలి, లీడ్స్ ఎట్లా తెచ్చుకోవాలి కూడా మేము నేర్పిస్తాం. ఓకే. మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్.